హాయ్ అండి. ఇది ఒక సాధారణ రాయిలాగా అనుకుంటున్నారు కదండి. ఈ రాయి ఏంటో ఎవరికి అంత చిక్కకుండా ఉందంటారా? ఇది మామూలు రాయి కాదండి. ఈ రాయిని చూస్తే షైనింగ్లో ఉంది. డిఫరెంట్గా అనిపిస్తోంది కదా. గ్రీనిష్ షేడ్ ఉంది, షైనింగ్ ఉంది. ఇది మామూలు రాయి కాదు. ఇది ఒక ఖనిజం నుంచి వస్తుందండి. గని నుంచి పుట్టిన రాయి. దీని మహిమ ఏంటో తెలుసా? దీని పవర్ ఏంటో తెలుసా అండి మీలో ఎవరికన్నా? ఇది మామూలు రాయి కాదండి. దీంతో ఏం తయారవుతుందో మీకు తెలుసా? ఎవరైనా గెస్ చేయగలరా? ఇది మామూలు రాయి కాదండి. దీన్ని కుంకుమ రాయి అంటారండి. ఇది గ్రీన్ కలర్లో ఉన్నా కూడా మనం పసుపులో దీన్ని కాస్త కలిపి మనం చేసుకుంటే కుంకుమ తయారవుతుంది. కొంచెం వేస్తే రెడ్ కలర్ వస్తుంది, కొంచెం ఎక్కువ వేస్తే గ్రీన్ కలర్ వస్తుంది, మెరూన్ కలర్ వస్తుంది. కాబట్టి దీంట్లో ఇది కలర్ మేకింగ్ అండి. ఎటువంటి ఇది లేదు. ఇప్పుడు మీరు గమనిస్తున్నారో లేదో, పట్టుకున్నందుకే నా ఫింగర్ చూడండి ఎలా అయిందో. జస్ట్ ఇప్పుడు మీకు చూపిస్తానికే పట్టుకున్నాను. ఇదండి, చూసారా? 3 వేళ్ళకి 2 వేళ్ళు 3 వేలు ఎలా వస్తుందో. ఇది న్యాచురల్ కలర్ అండి. సో మీలో ఇది ఎవరికైనా కావాలి అనుకున్నా నా దగ్గర కొంచెం ఒక 1 kg మాత్రమే అవైలబుల్ ఉందండి ప్రజెంట్. నేను దీంతోనే కుంకుమ తయారిస్తాను. పసుపులో ఇది వేసుకుంటాము. మనం ఇంట్లో కనుక పసుపు తీసుకొని పసుపు వేయించుకుంటే, పసుపు పట్టించేటప్పుడు ఇది వేస్తేనండి, పసుపు ఆడిచ్చేటప్పుడు మనం గిన్నెలో వేసి చేస్తుంటాం కాబట్టి పసుపుని, ఆ వేడికి ఇది వేస్తే కలర్ వచ్చేస్తుందండి. సపరేట్గా మన నెయ్యి వేసుకొని కలుపుకోవాల్సిన అవసరం లేదు. మనం కనుక ఇంట్లో పసుపులో ఇది కొంచెం పౌడర్ వేసి కలుపుకుంటే, మనకి కొంచెం నెయ్యి వేసుకుంటేనే పెట్టుకునేటప్పుడు బొట్టు అంటుకొని ఉంటుందండి. లేదు న్యాచురల్గా మన గిన్నెలో వేయిస్తే ఆ పసుపులో ఉండే ఆ నూనె ఉంటుంది, పసుపుకి ఆ వేడికి ఆ నూనె ఇది సరిపోతుందండి. ఇంకా ప్రత్యేకించి మనం నెయ్యి ఏం వేసుకోక్కర్లేదు. సో మీకు ఎవరికైనా ఈ రాయి కావాలన్నా నా దగ్గర ఉన్నంత వరకు మీకు అవైలబిలిటీ సప్లై చేయగలను. లేదు కుంకుమ కావాలన్నా కుంకుమ కూడా ఉంది. మీకు ఆల్రెడీ కుంకుమ వీడియో ఒకటి పెట్టాను ముందు. కాబట్టి మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ అక్షయ క్రియేటివ్ వరల్డ్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతిరోజు ఏదో ఒక వీడియో, ఏదో ఒక ఐటమ్, చాలామందికి తెలియని విషయాల గురించి కూడా నేను చెప్తాను. నాది పూజా ఫీల్డ్ అండి. పూజా ఐటమ్స్ సేల్ చేస్తుంటాను. సో మీకు ఇలాంటివి చూపిస్తాను. మీతో పట్టుకునే ఉన్నాను కదా. ఇదండి, కనిపిస్తుందా మీకు? ఇదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.